గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం ఓం. ఈరోజు సోమవారం కనుక గీతా భాష్యం చెప్పుదాం, సరేనా? మనం 18వ శ్లోకం చూస్తున్నాం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహా, ఇక్కడ ఈ అంతవంత ఇమే దేహ అనేది చాలా మంచి మాట. మొత్తము భగవద్గీతలో కార్యకారణ ప్రక్రియ ఉన్నదే కానీ అవస్థాత్రయ ప్రక్రియ ఎక్కడ చెప్పబడలే. గమనించారా? పంచకోశ ప్రక్రియ, అవస్థాత్రయ ప్రక్రియ లేదు. కార్యకారణ ప్రక్రియ ఉన్నది, దృగ్దృశ్య ప్రక్రియ ఉన్నది, కానీ అవస్థాత్రయ ప్రక్రియ పంచకోశం లేదు. అయితే ఇక్కడ అవస్థాత్రయ ప్రక్రియ ఎక్కడ ఉంది అంటే ఈ శ్లోకం మీద అంతవంత ఇమే దేహ అనే చోట అవస్థాత్రయమే ఉన్నట్టుగా చూడాలి. చూడకపోతే వాక్యార్థం కుదరదు. అక్కడ వాక్యార్థం కుదరదు. మనం విస్తారంగా గత పాఠంలో అంటే గత ఆదివారం చెప్పుకున్నాం. ఏమని? ఈ దేహాలు అంతవంతము అంటే ఏ దేహాలు ఎవరికి? ఏ దేహాలు ఎవరికి? జీవుడికి దేహాలు వస్తాయి పోతాయి అని అర్థమా? అయితే ఏమవుతుంది, ఇక్కడ దేహాలు వస్తాయి పోతాయి అంటే జీవాత్మకే దేహాలు వస్తాయి పోతాయి అన్నట్టయితే అది జీవాత్మ సిద్ధి చేసినట్టయింది, జీవాత్మనే సిద్ధి చేసినట్టయింది. కానీ ఇక్కడ సందర్భం చూస్తే అప్రమేయ అంటున్నాడు. సందర్భము ఎక్కడ? భగవంతుడు అశోచానన్వ శోచస్వం నుంచి మొదలు పెడుతూ జీవభావమును బోధించటంలే ఆత్మ యొక్క బ్రహ్మత్వమును చెప్తున్నాడు. నాసతో విద్యతే భావో అనే శ్లోకంలో చూడండి. అవినాశితు తద్విద్య అన్నాడు. ఏన సర్వమిదం తతం అన్నాడు. ఏన సర్వమిదం తతం అనే లక్షణం జీవుడికి వర్తించదు. అక్కడ చూడండి, మంచి మాట అది. ఏన సర్వమిదం తతం, ఎవరి చేత ఈ మొత్తం జగత్తు వ్యాపించబడిందో అనేది జీవుడికి వర్తించదు. అది బ్రహ్మ అయితే తప్ప సర్వవ్యాపకత్వం జీవుడికి వర్తించదు, అది బ్రహ్మకే వర్తిస్తుంది. కనుక అవినాశితు తద్విద్ధి అనే శ్లోకంలో ఇచ్చిన ఈ లక్షణం, ఈ ఒక్క లక్షణం ఏన సర్వమిదం తతం లక్షణం బ్రహ్మకే సూచకం కానీ జీవుడికి సూచకం కాదు. జీవ సూచకం కాదు, అది బ్రహ్మ సూచకం. అవునా? నాసతో విద్యతే భావో అన్నాడు. ఇంకోటి అంతకుముందు ఏమన్నాడు? అమృతత్వాయ కల్పతే అన్నాడు. అమృతత్వం బ్రహ్మత్వానికే ఉంటుంది, ఇంకా వేరే ఎక్కడనూ ఉండదు. ఆగమాపాయినో నిత్యాహ, అదంతా దేహేంద్రియాదుల గురించి అంటున్నాడు. అవునా? మాత్రాస్పర్శాస్తు. అంతకుముందు శ్లోకంలో ఇక్కడ తథా దేహాంతర ప్రాప్తి అనే శ్లోకంలో కూడా అది యద్యపి జీవుడికి అన్నట్లు అనిపిస్తుంది కానీ కాదు. యద్యపి జీవుణ్ణే అన్నట్టు అనిపిస్తుంది కానీ అది సాక్షిని చూపిస్తుంది. అంటే అక్కడ నిర్వికారత్వం బోధించటమే కానీ దేహాంతర ప్రాప్తిలో తాత్పర్యం కాదు. అంటే మరొక దేహమును పొందటంలో తాత్పర్యం కాదు. అక్కడ ఏమిటంటే నిర్వికారత, నిర్వికారత్వంలో తాత్పర్యం. దేహాదులు వస్తున్నా పోతున్నా ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢాన్ అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష అన్నాడే 15వ అధ్యాయంలో. దానికి దీనికి బాగా కుదురుతుంది. ఉత్క్రామంతం స్థితం వాపి 15వ అధ్యాయంలో చూడండి.
అక్కడ అదే అన్నాడు. అక్కడ కూడా ఇట్లాగే అనిపిస్తుంది. ఉత్క్రామంతం స్థితం వాపి అంటే పోతున్నా వస్తున్నా ఏం చేస్తున్నా కూడా తాను బ్రహ్మే. అక్కడ జీవత్వం బోధించటం లేదు. అది జీవత్వం కాదు, అది బ్రహ్మత్వమే. ఇక్కడ కూడా అట్లాగే దేహినోస్మిన్ యథా దేహేలో ఈ శ్లోకంలో అక్కడ తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమహ్యతి అన్నప్పుడు అక్కడ ఆత్మ యొక్క నిర్వికారత్వమే. నిర్వికారత్వం జీవభావంకు ఉండదు, అది బ్రహ్మత్వానికే. నిర్వికారత్వం మొదటి శ్లోకంలో భగవంతుడు ఉపదేశం ప్రారంభించినప్పుడు అశోచ్యానన్వ శోచత్వంలో ఒకటి అశోచ్యత్వం. అశోచ్యత్వం ఆత్మ యొక్క లక్షణం. ఆత్మస్వరూపం ఏమిటి? శోకరాహిత్యం. దానికి శోకం లేదు అంటే ఏమిటి? శోకం దేనికి ఉంటుంది? ద్వైతాద్ది భయం భవతి, అది ఒక శ్లోకం. వికారశీలం ఉంటే శోకం వస్తుంది, ద్వితీయాత్ భయం వస్తుంది. కనుక ద్వితీయరహితం శోకరహితం అంటే బ్రహ్మత్వమే ఆనందరూపం అని అర్థం. అందుకే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండిత. ఏ వికారం కూడా ఆత్మను దుఃఖం కలిగించలేదు. ఏ వికారం కూడా, అంటే ఆత్మకు వికారం లేదు గనక శోకరహితం అన్నాడు. నిర్వికారత్వాత్ శోకరహితం అన్నాడు. ఇక తర్వాత రెండవ శ్లోకంలో అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశం ప్రారంభించిన రెండవ శ్లోకంలో నత్వేవాహం జాతునాసం అంటే ఇక్కడ ఏమిటి? ఆత్మ యొక్క నిత్యత్వం బోధించాడు. నత్వేవాహం జాతునాసం నత్వన్నేమే జనాధిప అంటే నచైవన భవిష్యామ అంటే మనం భూత భవిష్యత్తు వర్తమానం అనే కాలక్రమంలో కాలాంతర్గతం కాదు, కాలరహితుడు కనుక ఎప్పుడు త్రికాలే ఉంటాడు. త్రికాలంలో అబాధితంగా ఉంటాడు. భూతంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. కనుక కాలరాహిత్యం కాలరహితత్వం అని చెప్పాడు. తర్వాత నిర్వికారత్వం. దేహినోస్మిన్ యథాశ్లోకంలో నిర్వికారత్వం. ఆగమాపాయిత్వం. శీతోష్ణాది సుఖదుఖంలో ఆగమాపాయిత్వం తాన్ తితిక్షస్వ అంటే శీతోష్ణ సుఖదుఖ సంస్పర్శరహిత అని అర్థం. శీతోష్ణ సంస్పర్శరహిత. సాక్షికి శీతోష్ణ సంస్పర్శ లేదు, ఇంద్రియాలకు ఉంది. ఇంద్రియాలకు విషయ సంసర్గంలో ఇంద్రియాలకు విషయాలతో సంపర్కం ఏర్పడితే శీతోష్ణాలు సుఖదుఖాలు వస్తాయి. కానీ అవి ఆగమాపాయి. ఎవరు ఆగమాపాయి? సాక్షికి ఉండదు. కనుక సాక్షి నిత్యత్వం. ఇక్కడ నిత్యత్వం అంటున్నాడు. శీతోష్ణాదులు లేవనన్నాడు. శీతోష్ణాదుల సంస్పర్శ లేదు. ఈ విధంగా సమదుఃఖ సుఖం దీనం అంటే సుఖదుఖాలను కర్మయోగంలో సమభావం అనటంలే. సుఖదుఖ రహితత్వం ఆత్మస్వరూపమే కానీ కర్మయోగంలో చెప్తున్న సమభావం కాదక్కడ. అవునా? కనుక అమృతత్వాయ కల్పతే అన్నాడు. అది అమృతత్వానికి యోగ్యతనిస్తుంది. ఇక నాసతో విద్యతే భావాలో ఆత్మ యొక్క కూటస్థ నిత్యత్వం, స్వతసిద్ధత్వం, కూటస్థ నిత్యత్వం, నిర్వికారత్వం, అబాధితత్వం అన్నాడు. అసత్తు సత్తు అని రెండిటికి వివేకం చేసి సదసద్వివేకం. తర్వాత శ్లోకంలో అవినాశిత్వం అని చెప్పి, అవినాశి అని చెప్పి ఏన సర్వమిదం తతమని సర్వవ్యాపకమును అవినాశి అన్నాడు. అంటే అది బ్రహ్మత్వమే అవుతుంది. ఇక అంతవంత అనేది అంటే ఇక్కడ ఆత్మ యొక్క ఆత్మస్వరూపమును ఇక్కడ గీత 2వ అధ్యాయం ఎట్లా నిరూపిస్తుంది అనేది గమనిస్తే ఇవి కనిపిస్తుంది. కొంత ముందే చెప్పాము, మళ్ళోసారి చెప్పుకొచ్చాం. ఇక చూడండి. అంతవంత ఇమే దేహాదులు లేవు అంటే దేహం వస్తుంది పోతుంది అంటే జీవభావం అవుతుంది. కర్తాభోక్త అంతఃకరణ యుక్తుడైన జీవుడు ఒక దేహం వదిలి ఇంకో దేహం పొందుతాడు. దానివల్ల జన్మాంతర లోకాంతరాలకు తిరుగుతూ ఉంటే నిత్యుడే కానీ వికారశీల నిత్యుడు. జీవుడు నిత్యుడే కానీ వికారం పొందుతూ నిత్యుడు. ప్రవాహ నిత్యుడు అవుతాడు కానీ కూటస్థ నిత్యుడు కాదు. అవునా? ప్రవాహ నిత్యం అంటే మారుతూ ఉంటాడు కానీ ఉంటాడు. పూర్తిగా జీవుడికి మరణం లేదు, నాశం లేదు. కనుక ఇక్కడ అంతవంత దేహ అంటే జీవమాత్రం బోధిస్తే అది ఇక్కడ సందర్భానికి కుదరదు. ఆత్మస్వరూపం బోధిస్తున్నాడు గనక ఇక్కడ
అంతవంతః అంటే బాధితమవుతాయి, మిథ్య అని అర్థం. భాష్యకారులు శంకర భగవత్పాదులు ఆ మాటనే అన్నారు ఇక్కడ. అంతవంత అంటే యథా మృగతృష్ణికోదకాదౌ సద్బుద్ధిరనువృత్త. ఎండమావుల్లో నీళ్లున్నాయి అని అనిపిస్తుంది, కానీ ప్రమాణ నిరూపణ అంతే. ప్రమాణం చేత వివేకం చేస్తే, పరీక్ష చేస్తే ఏమవుతుంది? విచ్ఛిద్యతే అంటే దాని సద్బుద్ధిర్విచ్ఛిద్యతే అని అర్థం. అంటే మొదలు భ్రాంతి వలన ఎండమావుల్లో ఉన్నది అనే బుద్ధి కలుగుతుందే, సద్బుద్ధి, అది వివేకం చేస్తే పోతుంది. అట్లాగే దేహాదులు ఉన్నాయి అనిపిస్తాయి, కానీ వివేకం చేస్తే లేవు. అంటే ఇక్కడ జీవుడికి దేహరాహిత్యం చెప్పటం లేదు, సర్వదేహరాహిత్యం అంటున్నాడు. అంటే సర్వథా దేహరాహిత్యం అంటే అధ్యాస రాహిత్యమే చెప్తున్నాడు గనక అది బ్రహ్మకు వర్తిస్తుంది. కనుక ఇది అవస్థాదేహం. దేహం అంటే అవస్థారాహిత్యమే అని తీసుకోవాలి. ఇక్కడ పరోక్షంగా అవస్థారాహిత్యం చెప్పినట్టు అనిపిస్తుంది. ఓకే, ఇది మనం గత పాఠంలో వివేకం చేశాం. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. నిత్యస్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య. శరీరిణ అనేది కేవలం లక్షార్థంలో తీసుకున్నాడు. శరీరి అంటే శరీరానికి కట్టుబడ్డవాడు అంటే జీవార్థం అవుతుంది. ఇప్పుడు శరీరి అనే మాటకర్థం దేహి, శరీరి అంటే ఇక్కడ భాష్యకారులు ఏమన్నా అన్నారా? శరీరవత అంతే అన్నారు, ఇంకేం లేదు. శరీరిణ అంటే శరీరవత. శరీరవత అనేది శరీరధారి అంటే జీవభావం వస్తుంది. అయితే ఇక్కడ శరీరిణ అంటే అధ్యారోపితంగా జీవుణ్ణి తీసుకొని అతడు నిత్యుడు అని సశరీరమైన జీవుడికి నిత్యత్వం చెప్తున్నాడు. దేహరాహిత్యం అంటున్నాడు. ఇక్కడ చూడండి, శరీరిణ దేహాహ అంతవంతః. శరీరికి దేహాలు లేవు అంటే దేహాలు మిథ్య అంటే శరీరి యొక్క అశరీరత్వమే చెప్పినట్టయింది. అవునా? అంటే సశరీరి అని చెప్పింది జీవభావం. దాన్ని అనువాదంగా తీసుకొని బోధగా ఏమంటాడు? దేహరాహిత్యం అంటున్నాడు. అంటే అశరీరి అవుతుంది అది. దేహవత జీవస్య అశరీరత్వం అంటే పూర్వం దేహం లేదు, ఇప్పుడు లేదు, ఇక మీదట కూడా ఉండదు, ఎప్పుడూ కూడా దేహరాహిత్యమే, దేహరహితమైన నిత్యసిద్ధ కూటస్థమే అని చెప్పినట్లయింది. ఇక నిత్యస్య అనాశిన అనేదానికి రెండు అర్థాలు చెప్పారు. అనాశి అంటే నిత్యస్య అనాశిన పునరుక్తి కాదు అన్నాడు భాష్యంలో. చూడండి, నిత్యస్య నాశిన అయితే న పునరుక్తం. ఎందుకు అంటే నిత్యత్వస్య ద్విధత్వాత్ లోకే. నిత్యంగా ఉండటం ఎల్లప్పుడూ ఉండటం అంటే ఎల్లప్పుడూ ఉండటం రెండు రకాలుగా ఉంటుంది. అంటే నాశనం రెండు రకాలుగా ఉంటుంది గనక రెండు రకాల నాశరహితం అని అర్థం. రెండు రకాలుగా నాశం లేకపోవటం. ఒకటేమిటి? యథా దేహో భస్మీభూత అదర్శనంగత నష్ట ఉచ్యతే. దేహము కాలిపోతే, భస్మమైపోతే, భస్మీభూత అదర్శనంగత, దేహం కాలిపోయి కనిపించకుండా పోతే దేహం నశించింది అనేది ఒక్క అర్థం. లేకపోతే విద్యమానోపి, దేహంగా ఒకటి సర్వథా దేహం నాశనం అయిపోవటం. రెండవదేమిటి? దేహంగా ఉంటూ క్షీణించటం. అత్యంత వ్యాధ్యాదియుక్తో జాతః నష్టః ఉచ్యతే. విద్యమానోపి, దేహం ఉన్నప్పటికీ అన్యథా పరిణతః. అన్యథ అంటే ఏమవుతుంది? దేహం ఉంటున్నా కూడా మరో రకంగా మారిపోతుంది, అంటే క్షీణదశ పొంది. అన్యథా పరిణతః అంటే వ్యాధ్యాదియుక్త. వ్యాధి వలన అన్యథా. అన్యథ అంటే ఏంటిది? ఎట్లా ఉండాలో అట్లా లేకుండా క్షీణదశను పొందినటువంటిది. వ్యాధ్యాదుల వలన అత్యంత క్షీణమై దుర్బలమై అయోగ్యమైపోతే అప్పుడు కూడా నష్ట అంటాడు. ఏమైపోయింది? ఇంక అయిపోయింది అంటాడు. పొయ్యాడు, మొత్తం పొయ్యాడు. అంటే పొయ్యాడు అంటే నశించిపోయాడని కాదు, క్షీణత వల్ల నశించినట్లు. అందుకని నాశనం ద్విధం అన్నారు. ఒకటి క్షీణించటం, ఇంకొకటి సర్వథా నాశనం. అందుకని నిత్యస్య అనాశిన. అందుకని ఒక నాశనమేమో పూర్తి నాశనం, ఇంకొకటేమో క్షీణించటం. ఈ రెండూ లేవు ఆత్మకు. అనాశిన నిత్యస్య అనే రెండిటిని కలిపిన అర్థం ఏమిటంటే
ఆత్మకు క్షీణం లేదు, సవయవానికి క్షీణత ఉంటుంది. అంటే అవస్థలో ఉన్నప్పటికీ క్షీణత ఉంటుంది. అవస్థలో ఉంటాడు, ఒక దేహం నుంచి ఇంకో దేహం పొందుతాడు, అది జాగ్రత్త అవస్థలోనే. అయితే ఇక్కడ మొత్తం అవస్థారహితుడు అన్నప్పుడు ఇంకా కూటస్థుడే. అవస్థలే లేవన్నప్పుడు కూటస్థుడే అవుతాడు. కనుక విద్యమానోపి ఇక్కడ ఏమన్నాడు, ద్వివిధేనాపి నాశేన అసంబద్ధస్య. అనాశినో నిత్యస్య అంటే రెండు రకాల నాశం కూడా లేదు, అంటే వికారము లేదు, పూర్తి సర్వతా నాశనము లేదు. దేహం తనలో వికారము లేదు, తనకు పూర్తిగా నాశనము లేదు, రెండూ లేవు. వికారం కొంత మార్పును తెస్తుంది, వికారము కొంచెం మార్పు, నాశనమేమో పూర్తి నాశనం. అంటే కొంత నాశనం, పాక్షిక నాశనం, పూర్తి నాశనము రెండూ లేవు అని అర్థం. అంటే ఇవి రెండూ లేవు అంటే రెండింటిని మనం అధ్యారోపితం చేసుకున్నాం. దేహము యొక్క అధ్యారోపం వల్ల ఆత్మకు నిరంతరంగా మారుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? దేహంలోని మార్పులను, దేహంలో జరిగే వికారాన్ని ఆత్మయందు అధ్యారోపణ చేసి నేను మారుతున్నాను అనుకుంటాడు. అయితే ఇక్కడ ఆత్మకు లేవు అంటే ఏం చెయ్యాలి? అది అధ్యాస లేదు అని అర్థం అక్కడ. అంటే దేహేంద్రియ మనస్సుల గుణాలను ఆత్మయందు అధ్యారోపణ చేసి చూస్తున్నావు, ఆ అధ్యారోపం ఆత్మకు లేదు అని చూపుతున్నాడు, ఆత్మకు లేవు అని చూపిస్తున్నాడు. ఆత్మస్వరూపం చూడు, సుషుప్తిలో ఎట్లా ఉన్నాడో అదే రీతిగా ఇప్పటికీ జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ అట్లాగే ఉన్నాడు. సుషుప్తిలో ఎట్లా నిర్వికారంగా దేహాది రహితంగా స్వతసిద్ధంగా ఉన్నాడో అదే స్వతసిద్ధత జాగ్రత్త స్వప్నాల్లో ఉంది. అంటే అర్థం సుషుప్తిలో ఉన్నట్టే జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నాడు అంటే ఏమర్థం? ఇది ప్రక్రియ, సరిగ్గా అర్థం చేసుకోవాలి. సుషుప్తిలో ఉన్నట్లు జాగ్రత్తలో ఉన్నాడు అంటే జాగ్రత్తకు వచ్చాడని అర్థమా? జాగ్రత్తకు రాడు. సుషుప్తిలో ఉన్నట్లే జాగ్రత్త స్వప్నంలో ఉన్నాడు అంటే అది చూడండి, అది అధ్యారోపిత మాట. దానికి తాత్పర్యం ఏమిటో తెలుసా? జాగ్రత్త స్వప్నాలు లేవు, జాగ్రత్త స్వప్నాల్లోకి రాడు అని అర్థం. చూడండి, అది అక్కడ అది నిషేధంలో తాత్పర్యం. సుషుప్తిలో ఎట్లా ఉన్నాడో అట్లాగే జాగ్రత్తలో ఉన్నాడు అంటే అర్థం జాగ్రత్తకు వచ్చాడు అని అర్థమా? జాగ్రత్తకు వస్తే సుషుప్తి పోయింది, అయిపోయింది, పోయినట్లయిందా లేదా? సుషుప్తిలో ఉన్నట్టు ఎట్లాగైతే దేహేంద్రియ మనోరహితంగా చిన్మాత్రంగా సుషుప్తిలో ఉన్నాడో అట్లాగే జాగ్రత్తలో ఉన్నాడు అంటే జాగ్రత్తకు వచ్చాడని అర్థమా? జాగ్రత్తకు రాడు, జాగ్రత్త అనేదే లేదు అని అర్థం. అక్కడ జాగ్రత్త లేదన్నప్పుడే తాను సుషుప్తి స్వరూపుడు సదా ఉన్నట్టు అవుతుంది, ఎల్లప్పుడూ ఉన్నట్టు ఉన్నవాడు అవుతాడు. ఇప్పుడు జాగ్రత్త స్వప్నాలు లేవు అంటే మళ్ళీ జాగ్రత్తకు రావటం లేదు. ఎందుకంటే సుషుప్తి అనేది ఒక అవస్థ కాదు. సుషుప్తి అనేది జాగ్రత్త నుంచి వెళ్ళగా పొందిన అవస్థ కాదు, అది పొందిన అవస్థ కాదు, తన స్వరూపం. తన స్వరూపాన్ని ఎవరూ పొందరు. తన స్వరూపం స్వతసిద్ధమే కానీ నూతనంగా పొందేది కాదు. అవునా? తన స్వరూపం అంటే ఎప్పుడూ ఉంటుంది, ఒకానొక సందర్భంలో ప్రయత్నంతో వచ్చింది కాదు, పోయేది కాదు. అయితే దాన్ని స్వతసిద్ధం అన్నారు. అయితే సుషుప్తిలో ఉన్నాడు, సుషుప్తికి వెళ్ళాడు, ఈ రెండు అధ్యారోపిత మాటలే. జాగ్రత్త నుంచి పోతున్నాడు, సుషుప్తిలో ఉన్నాడు. చూడు, సుషుప్తి అనేది ఒక అవస్థ కాదు ఇక్కడి నుంచి అక్కడికి పోవటానికి. కనుక సుషుప్తికి పోతాడు అంటే జాగ్రత్త రహితుడు అని అర్థం. అంతే, తానుగా ఉంటూ, చూడండి ఆ మాటకు అర్థం ఎట్లా చూడాలో, తానుగా ఉంటూ జాగ్రత్త స్వప్న అవస్థలు లేకుండా తాను మాత్రంగా ఉన్నాడు అనే అర్థం. జాగ్రత్త లేదు, జాగ్రత్త నుంచి వెళ్ళాడు అంటే ఇదే అర్థం. జాగ్రత్త నుంచి సుషుప్తికి వెళ్ళాడు అంటే అది ప్రక్రియ. దానికి తాత్పర్యం ఏమిటి? జాగ్రత్త స్వప్నాలు ఎప్పుడూ లేవు, తాను సుషుప్తి ఎట్లుందో అట్లాగే ఉన్నాడు అని అర్థం. ఇంకోటి, సుషుప్తిలో ఉన్నాడు అంటే ఇది కూడా మళ్ళీ తప్పర్థం చేసుకుంటారు. సుషుప్తి అనేది ఒక అవస్థ అని, అందులో ఆత్మ ఉంది అని. అంటే రెండున్నాయా? సుషుప్తి ఒకటి, అందులో ఆత్మ అని. అంటే ఒక గది ఉంది, గదిలో మనిషి ఉన్నాడు అన్నట్టుగా, గది ఉంది, గదిలో మనిషి ఉన్నాడు అంటే అక్కడ రెండున్నాయా? ఒక దాంట్లో ఇంకొకటి అన్నట్టుగా అంతర్గతత్వం లేదు అక్కడ. సుషుప్తిలో ఆత్మ అని కాదు, ఆత్మకే సుషుప్తి అనేది మరొక పేరు. ఆత్మ తానుగా ఎట్లా ఉందో దానికి
సుషుప్తి అనేది ఒక లౌకికులు పెట్టుకున్న పేరు అంతే. లౌకికులు పెట్టుకున్న పేరు ఆత్మస్వరూపానికి. కనుక సుషుప్తిలో ఉన్నప్పుడు అంటే తాను మాత్రం ఉన్నప్పుడు అట్లా. సుషుప్తిలో ఉన్నప్పుడు అంటే జాగ్రత్త నుంచి వెళ్ళినప్పుడు అని కాదు, తాను మాత్రంగా ఉన్నప్పుడు, ఇంకేదీ లేకుండా ఉన్నప్పుడు అని అర్థం. అట్లా వేదాంత భాష చాలా నిషేధపు భాష. అది ఈ బోధిస్తున్న గురువు ఏ రకంగా బోధిస్తున్నాడు, అది ఎలా ప్రక్రియగా పనిచేస్తున్నది అనేది తెలిసి ఆ ప్రక్రియగా వినాలి. ప్రక్రియలోని తాత్పర్యం వచ్చేటట్టుగా వినాలి. కానీ ఊరికే మాటలుగా విని అక్షరార్థంగా తీసుకుంటే అందులోని అధ్యారోపవాద ప్రక్రియ రూపంగానే వేదాంత శ్రవణం చెయ్యాలి. ఆ ప్రక్రియ లేకుండా, ప్రక్రియ తెలియకుండా, తెలిసినా దాన్ని అన్వయించకుండా కేవలం మాటలుగా తీసుకుంటే అది ఒట్టి లౌకిక మాటలు అవుతాయి. ఎందుకంటే లౌకిక అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త దృష్టి. జాగ్రత్త దృష్టి అంటే ఏమిటి? దేశాకాల సంబంధ రాకపోక. అది దేశాకాల సంబంధ దృష్టిలోనే మాటలను వింటాం. భాష ఎప్పుడూ దేశాకాల సంబంధపు మాటల్లోనే పనిచేస్తుంది. దేశాకాల సంబంధాలలోనే ఆకారము, సంబంధాలు, దేశాకాల, ఇందులోనే భాష పనిచేస్తుంది. మనస్సు అందులోనే ఉంటుంది. అందుకని భాషను అట్లా తీసుకుంటే అది వేదాంతం కాదు. దేశాకాల ఇంకేటి వస్తు సంబంధాలలోనే భాష పనిచేస్తుంది కనుక. అంటే ఏంటిది? ద్రవ్య గుణ క్రియా సంబంధాదులని ఆ రకంగా చూసి, ఆ రకంగా శబ్దార్థమును తీసుకుంటే అది దేశకాల వస్తు సంబంధపు అర్థాన్నే తీసుకుంటే అది లౌకిక విషయం అవుతుంది. అది వేదాంతం కాదు. వేదాంతంలో ఏముంటుంది? దేశకాల వస్తు సంబంధమును తొలగించటమే వేదాంత బోధ. అయితే ఈ సంబంధం తొలగించేటట్టుగా బోధించటాన్నే అధ్యారోపవాదం అన్నారు. అయితే వేదాంతమును అధ్యారోపవాద రీతిగా వినాలి. అప్పుడే అది శ్రవణం అవుతుంది. శబ్దార్థంగా వింటే లౌకికం అవుతుంది. అంటే దేశకాల సంబంధాల్లో వింటారు. దేశకాల ఆది అంటే వస్తు సంబంధాల్లో. అట్లా వింటే ఎన్నాళ్ళు విన్నా వేస్ట్. అది ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు విన్నా ఇంకా అనవసరంగా సంస్కారం, తప్పుడు సంస్కారం, జాగ్రత్త బుద్ధి సంస్కారం గట్టిపడుతుంది. అందుకని ఆ శ్రవణం డేంజరస్ అవుతుంది. ఆ శ్రవణం చాలా హానికరం అవుతుంది. అంటే అర్థం ఏమిటి? లౌకిక బుద్ధి వేదాంత పదాలకు అంటుకుపోయి వేదాంత పదాల అర్థమంతా లౌకిక అర్థమే అయ్యి అదే విని 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 గట్టిపరుచుకుంటే ఏమవుతుందంటే వేదాంత బోధ చాలా కష్టమవుతుంది. తర్వాత బోధించే గురువుకు కష్టమవుతుంది. మీరు ప్రతి పదం వినగానే అర్థమైంది అంటారు. అర్థమైంది అంటే లౌకికార్థం, జాగ్రత్త దృష్ట్యా తీసుకునే దేశ సంబంధ, కాల సంబంధ, వస్తు సంబంధ ఈ అర్థంలో తీసుకుంటారు. అబ్బా, ఈ సంబంధాలు వద్దనే కదా వేదాంతం చెప్పేది. ఈ సంబంధాలను దాటించటం కోసమే వేదాంత బోధ. అందుకని ఇక్కడ నిత్యస్య అవినాశినః అశరీరస్య అంటే ఏమిటది? ఇవన్నీ మాటలకు అర్థం. ఇక్కడ భాష్యకారులు ఏమన్నారు? నిత్యస్య అశరీర, ఇంకోటి ఏమన్నాడు? అనాశినః. వీటికి లౌకిక నాశంలా చెప్పలేదు. అంటే అవస్థలనే వదిలించి స్వరూపం చూపిస్తున్నాడు. అవస్థలనే నిషేధించి స్వరూపం. అవస్థలను నిషేధించాలి అంటే నువ్వు చెయ్యటంలే. నీ స్వరూపంలో అవస్థ స్వయంగా నాస్తి. నీ స్వరూపంలో అవస్థ తానే లేదు అనేది దర్శయతి, చూపిస్తున్నాడంతే. ఇక్కడ ఏదో నువ్వు చెయ్యు అనటంలే. ఇది కర్మ కాదు చేసేది. వేదాంత శ్రవణం అనేది కర్మ కాదు, అది జ్ఞానం. వేదాంత శ్రవణం అనేది కర్మ కాదు, జ్ఞానం. అంటే ఏంటిది? గమనించు. అక్కడ వేదాంతము చూపిస్తున్న ఆత్మదృష్టి, ఆత్మ దిక్కుగా చూడు. అక్కడ అవస్థలు తానే లేవు, నువ్వు తీసేయి అనటంలే. ఇప్పుడు నేతి అంటే ఏమిటి? దేహం లేదు, జాగ్రత్త లేదు, స్వప్నం లేదు అంటే నువ్వు తీసేయి అన్నట్ట. ఎవరు తీసేయాలి? జాగ్రత్త ప్రమాతృ తీసేయాలా? స్వప్న ప్రమాతృ తీసేయాలా? జాగ్రత్త ప్రమాత, స్వప్న ప్రమాత ఎట్లా తీసేస్తాడు? జాగ్రత్త ప్రమాతే జాగ్రత్త అవస్థ. ఇంకోటి జాగ్రత్త ప్రమాత జాగ్రత్త అవస్థను తెచ్చుకున్నాడా? వాడి చేతిలో లేదే. స్వప్న ప్రమాత స్వప్నంలోకి తన ఇష్టంతో, తన సంకల్పంతో వచ్చాడా? చూడండి, స్వప్న పురుష స్వప్నావస్థకు తన ఇష్టంతో వచ్చాడా? అక్కడ అనాది అధ్యాస. తాను తన సంకల్పంతో ఇష్టపూర్వకంగా రాలే.
పోదామన్నా పోరాదు. అది ప్రయత్నపూర్వకంగా రాలేదు, ప్రయత్నపూర్వకంగా పోదు. స్వాభావిక అధ్యాసలో అవస్థ ఉందనిపిస్తుంది, అనాది అనంత. జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ కానీ తానే తాను నైసర్గిక. అది నైసర్గికమైతే సుషుప్తి అనుభవ దృష్ట్యా చూడు తానే లేదు. అట్లా నైసర్గికంగా అనిపిస్తుంది, సుషుప్తి స్వరూప దృష్టిలో తానే లేదు అని అవుతుంది. అట్లా చెయ్యాలి కానీ అట్లా స్వరూపమును చూపించి అవస్థ స్వయం రహితం అని చూపిస్తున్నాడు. స్వరూపం చూపించి అవస్థ స్వయంగా లేదు అని చూపిస్తున్నాడే కానీ అవస్థను తీసేయని చెప్పటంలే. ఎవరికి తీసేయని చెప్పాలి? జాగ్రత్త ప్రమాతక చెప్పొచ్చా? చెప్పితే వాడు తీసేస్తాడా? వాడి చేతిలో ఏమైనా ఉందా? వాడు ఏమన్నా చెయ్యగలడా? ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్త ప్రమాతృత్వమే జాగ్రత్త అవస్థ, రెండిటికి వేరు కాదు. జాగ్రత్త ప్రమాతృయే జాగ్రత్త అవస్థ. అయితే ఆ జాగ్రత్త అవస్థ రూపుడైన జాగ్రత్త ప్రమాతృ జాగ్రత్త ప్రమాతృగా ఉన్నప్పుడే జాగ్రత్త అవస్థ. ఈ రెండు అవినాభావం, రెండు ఒకటే. కనుక జాగ్రత్త అవస్థను వదిలేయంటే ప్రమాతకు చెప్తున్నాడా? కాదు, ప్రమాతృత్వమునే తీసేయమంటున్నాడు. ఆహా, ఇప్పుడు అర్థమైందండి అంటాడు. అంటే ఏమిటి? నేను జాగ్రత్త అవస్థను తీసేయటం కాదు, జాగ్రత్త ప్రమాతృత్వం అనే తీసేయటం. ఆహా, అంత బాగా అర్థమైందా? అయితే సరే చెప్పు, అంత బాగా అర్థమైందా? సరే, జాగ్రత్త ప్రమాతృత్వం తీసేయి చూస్తా, ఎట్లా తీసేస్తాం? తీసేయి. అది తెలియదు గురుగారే, మీరే చెప్పండి అంటే. అగో మళ్ళీ నువ్వే అన్నావు తీసేస్తానని, శాస్త్రం తీసేయమంటుంది అని. జాగ్రత్త ప్రమాతృత్వమును తీసేయమని శాస్త్రం చెప్తుంది అని నువ్వు అర్థం చేసుకున్నావు. అయితే మరి తీసేయి చూస్తా. అది తెలియదు గురుగారు. తీసేయమని కాదు, అది స్వయంగా లేదు. సుషుప్తి అనుభవ దృష్టిలో అంటే సుషుప్తి అనుభవాన్ని ఎత్తి చూపుతుంది. సుషుప్తి అనుభవం చూడు, ఆ అనుభవంలో జాగ్రత్త ప్రమాతృత్వం తానే లేదు. అట్లా స్వయంగా లేదు అని చెప్తుందే కానీ నిన్ను తీసేయమని అనటంలే. ఇది కర్తృత్వంతో చేసే కర్మ కాదు. తొలగించటం అనేది కర్మ కాదు, అది జ్ఞానం. ఓకే, జ్ఞానంతో తొలగించటం. జ్ఞానంతో తొలగించటం అంటే లేదని తెలుసుకోవటం. చూడక్కడ కర్మగా తీసేయమని అనటం లేదు, కర్మగా తొలగించటం అని అనటం లేదు. స్వయంగా లేదన్న వాస్తవాన్ని చూపిస్తున్నాడు. అట్లా జాగ్రత్త అవస్థ, నీవు జాగ్రత్త ప్రమాతగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ తప్పనిసరి, నువ్వు ఏం చేసినా వదలదు. నువ్వు జాగ్రత్త ప్రమాతకు జాగ్రత్త అవస్థ తప్పనిసరి, ఏం చేసినా వదలదు. నువ్వు ఏం చేసినా అవస్థలోనే ఉంటావు. నువ్వు ఏం చేసినా జాగ్రత్త అవస్థలోనే ఉంటావు, జాగ్రత్త అవస్థ వదలదు నీకు. ఇక సుషుప్తి స్వరూపంలో జాగ్రత్త అవస్థ తానే లేదు. మరి తీసేది ఏమిటి అక్కడ? ఎవరు తీయాలి? జాగ్రత్త అవస్థ దృష్టికి జాగ్రత్త అవస్థ తప్పదు. సుషుప్తి స్వరూప దృష్టికి జాగ్రత్త అవస్థ తానే లేదు, స్వయంగానే లేదు. అట్లా అది జ్ఞానం. ఇట్లా దృష్టిని మరల్చటం, దృష్టిని బహిర్ముఖ దృష్టిని ప్రమాతృగా ఉన్నప్పుడు దృష్టి నామరూపాల మీద ఉంటుంది, ప్రమాతకు ప్రమేయం మీద దృష్టి ఉంటుంది, జ్ఞాతృకు జ్ఞేయం మీద దృష్టి ఉంటుంది. జ్ఞేయం మీద ఉండటమే జ్ఞాతృదృష్టి. జ్ఞాత అంటేనే అది. మరి ఇప్పుడు జ్ఞాతను తొలగించు అంటే జ్ఞేయం మీద దృష్టి, జ్ఞాతృభావం రెండు ఒకేసారి పోతాయి. అవునా? జ్ఞేయం మీద దృష్టి, తన యందు జ్ఞాతృత్వ బుద్ధి, ఈ రెండు వదిలిన సుషుప్తి చూడు స్వయంగా ఉంది. అయితే ఆ చైతన్యమే జ్ఞేయంగాను జ్ఞాతృగాను తోస్తున్నది అధ్యారోపితమయ్యి. తన చైతన్య స్వరూపమే, సాక్షి స్వరూపమే అటు జ్ఞేయంగాను ఇటు జ్ఞాతృరూపంగాను కల్పితంగా తోస్తున్నది, అధ్యారోపితంగా తోస్తున్నది. అయితే ఈ అధ్యారోపితం తనకు లేదు అని చూడు. తన స్వరూపం చైతన్యం అట్లా అప్రయత్నంగా ఉంది, స్వతసిద్ధంగా ఉంది. ఎవరు ఏం చెయ్యలే, ఎవరు తెచ్చిపెట్టలేదు, తొలగించరాదు. ఎవరూ తెచ్చిపెట్టింది కాదు, తొలగించతగింది కాదు, తొలగించరానిది, స్వయంగా ఉంది. అట్లా ఆ సుషుప్తి అంటే ఒకానొక ప్రత్యేక అవస్థ కాదు, ఎప్పుడూ ఉన్నదే, నిత్యసిద్ధం. నువ్వు జాగ్రత్త దృష్ట్యా సుషుప్తిని అవస్థ అన్నట్టు మరో చోటుకి పోతున్నావంటాడు. అయితే సుషుప్తి అంటే మరో చోటుకి పోవటం కాదు, అన్నీ వదిలి తాను మాత్రంగా మిగలటాన్ని సుషుప్తి అన్నాడు. జాగ్రత్త స్వప్నాలను వదిలి అంటే నీకు వదులుతూ ఎట్లా వదలటం అనేది ఎవరు చూడలే, అది తానే వదిలి ఉన్నది అని అర్థం.
జాగ్రత్త స్వప్నాలు వదిలి స్వయంగా సుషుప్తి ఉన్నది. ఆ అనుభవ దృష్టికి జాగ్రత్త స్వప్నాలు తానే లేవు. ఇట్లా అనాశినో నిత్యస్య అనాశినః, అది కూటస్థ నిత్యం. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు జరిగే మార్పులను వికారం అన్నాడు, అవస్థే లేకపోతే కూటస్థం అన్నాడు. అవస్థలో ఉంటే మార్పు పొందుతూ ఉంటాడు, అవస్థే లేకపోతే అది లేదు. అవస్థనే కల్పితం గనక తనకు అది లేదు అంటే ఏంటిది? ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థ అన్యోన్యంగా ఒక అవస్థ తర్వాత ఇంకొక అవస్థ, ఆ రకమైనది కూడా లేదు. ఒక అవస్థ పొంది వదిలి ఇంకో అవస్థకు పోతాడు, అట్లా కూడా లేదు. కనుక తానే నిత్యం, కూటస్థం అన్నాడు. ఇక అప్రమేయం, ఇక చివరిది ఒక అప్రమేయం, చాలా ముఖ్యమైన విషయం. దీని తర్వాత మాట అంటాడు. ఓకే, ఈ భాష్యం ఒక చివరి వాక్యం చదివేసి అప్రమేయంకు వెళదాం. అన్యథా పృథివ్యాదివదపి నిత్యత్వం స్యాత్. చూడు, ఎందుకంటే కూటస్థ నిత్యమే చెప్తున్నాడు, లేకపోతే పృథివ్యాదివత్ అంటే పంచభూతాలు నిత్యమా? అవును. మనం ఎప్పుడైనా చూడండి, అవస్థ పంచభూతాలు రెండు ఒకటే. అవస్థ, పంచభూతాలు, ప్రమాతృత్వం, ఈ మూడు ఒకటే. ఇప్పుడు అవస్థలో అంటే పంచభూతాలతో నిర్మితమైన ఆకారాలు మారుతున్నాయి, పుడతాయి చస్తాయి. పంచభూతాలతో నిర్మితమైన ఆకారాలు పుడతాయి, కొన్నాళ్ళు ఉంటాయి, నశిస్తాయి. ఇది అందరం చూస్తూ ఉన్నాం. పంచభూతాలే తొలగిపోవటం ఇప్పుడు ఎవరన్నా చూసారా? చూడలేదే. అందుకని నువ్వు అవస్థాంతర్గత వికారమనే చెప్పటంలే, అవస్థనే నిషేధిస్తున్నాడు. లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ భాష్యకారులు అన్యథా పృథివ్యాదివదపి నిత్యత్వం స్యాదాత్మనః. పంచభూతాలు ఎట్లా అంటే, పంచభూతాలు అవస్థ ఎప్పుడు ఉంటుందో ఎట్లా ఉంటుంది? అవస్థ ప్రవాహనిత్యంగా ఉంటుంది, మారుతుంటుంది, ఉంటుంది. పంచభూతాలు మారుతూ ఉంటాయి, కానీ ఉంటుంది. పూర్తిగా పంచభూతాలు తొలగిపోవటం ఎవరూ చూడలేదు. ఎవరు అంటే జాగ్రత్తలోని ప్రమాతగా ఉంటున్న జీవుడు అవస్థలు పూర్తిగా తొలగిపోవటం ఎప్పుడూ చూడలేదు. అవస్థ పంచభూతాలు మారుతూ ఉంటాయి. అవస్థ లోపల మారుతుంటుంది, కానీ మొత్తం అవస్థగా ఉంటుంది. లోపల మారుతూ ఉంటాయి, మొత్తం అవస్థగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆ రకమైన నిత్యం కాదది, అది ప్రవాహ నిత్యం. భాష్యకారులు ఒక్క మాటనే అన్నా, గీతా భాష్యం అతి సంక్షిప్తం, కానీ ఒక చిన్న మాటలో చాలా నిగూఢ అర్థం పెట్టారు. నిజానికి సచ్చిదానంద స్వాముల వారు గీతా భాష్యాన్ని విస్తృతంగా వ్యాఖ్యానం చేయాల్సింది. దానికి విస్తృత వ్యాఖ్యానం అవసరం. అతి సంక్షేపకంగా అన్నారు. ఇక్కడ చూడు, అవస్థాత్రయ వివేకమే ఉన్నది ఇందులో. గీతలో నేను ఇంతసేపు అన్నానే, కార్యకారణ ప్రక్రియ ఉన్నది, దృగ్దృశ్య ప్రక్రియ 1-2 చోట్ల కనిపిస్తుంది. కార్యకారణ ప్రక్రియ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అవస్థాత్రయం ఉందా? ఎవరో అడిగారు నాకు. అక్కడ ఎవరో ఒక రామకృష్ణ మఠం సన్యాసి అడిగాడు, అవస్థాత్రయ వివేకం ఎందుకు లేదు గీతలో? నేనున్నాను, ఇదిగో ఇక్కడ ఉంది. అంతవంత ఇమే దేహ అవస్థారహితమే చెప్తోంది. అంతవంత ఇమే దేహ అనేది అవస్థారాహిత్యమే చెప్తున్నది. మనం అలాగే చెప్పాం కదా. ఈ వాక్యానికి అర్థం అవస్థా వివేకమే, అవస్థారహితత్వమే బోధిస్తున్నది. సరే, అన్యథా పృథివ్యాదివదపి నిత్యత్వం స్యాత్ ఆత్మనః తన్మాభూదితి నిత్యస్య అనాశినః ఇత్యాహ. అలా ప్రవాహ నిత్యం కాదు, వికారం పొందుతూ నిత్యం. సవికార నిత్యత్వం కాదు, నిర్వికార నిత్యత్వం, కూటస్థ నిత్యత్వం అని తెలియజేయటానికి నిత్య అనాశి అని 2 పదాలు వాడాడు. ఇప్పుడు తర్వాత అప్రమేయస్య. ఇప్పుడు చూడండి, ఇంత ఉన్నది అప్రమేయం. మరి ఇది మీరు బాగుంది, దేహాలు అంతవంతమన్నారు, ఆత్మ నిత్యమన్నారు. ఇది ఎట్లా మేము తెలుసుకోవాలి అంటే, అది నువ్వు ఇంద్రియాలతో మనస్సుతో తెలుసుకునేది కాదు, అది స్వతసిద్ధం. అందుకని అప్రమేయ అన్నాడు. ఇది ఎట్లా తెలిసేది? అప్రమేయం కనుక తెలిసేది కాదయ్యా అంటే, వృత్తి విషయంగా తెలుసుకోరాదు. అన్య నిషేధంతో మిగుల్చొస్తుంది. అన్య నిషేధం చెయ్యగా స్వతహగా మిగులుతుంది, స్వతసిద్ధంగా అట్లా తెలుస్తుంది. అంతేగాని వృత్తి, ఇప్పుడు లౌకికంగా ఎన్నో విషయాలను మనము మనోవృత్తితో తెలుసుకుంటాం. ఇది మనోవృత్తిగా తెలిసేది కాదు, అనుభవంగా తెలవటమే.
అనుభవంగా తెలుసుకోవటం అంటే అనుభవంలో కొంత అనాత్మ అంశం కలిసి ఉంది, వికారశీలత అనాత్మ అంశం కలిసి అధ్యస్థమైంది. ఆ అనాత్మ అంశమును విడదీస్తే వివేకం చేస్తే, అనాత్మ అంశమును విడదీస్తే వివేకం చేస్తే మిగిలిన స్వతసిద్ధ అనుభవం ఉన్నదే అట్లా మిగిల్చటమే కానీ అతద్ధర్మ అధ్యారోపణ నివర్తకత్వేన ప్రమాణం అని సూత్రభాష్యంలో అన్నారు. అతద్ధర్మం అంటే దాని కాని ధర్మము అధ్యారోపితమై ఉన్నది. ఆత్మ కాని ధర్మము అంటే అనాత్మత్వం, వృత్తి విషయత్వం, పరిచ్ఛిన్నత్వం, జడత్వం, చేతన విషయత్వం, ఇట్లాంటివన్నీ అనాత్మత్వ ధర్మాలు దాంట్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అధ్యారోపితం అంటే ఉన్నట్లు అనిపిస్తాయి అని అర్థం, ఉంది అని కాదు, ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే అధ్యారోపం. అధ్యారోపం ఈజ్ ప్రత్యయమే, మిథ్యా ప్రత్యయమే. అది అధ్యారోపం అంటే వాస్తవికంగా తీసుకుపోయి దాని మీద పెట్టాము అని కాదు, పాముని తీసుకుపోయి తాడు మీద పెట్టామని కాదు అక్కడ. మరి అధ్యారోపితం అంటే ఏమిటి? అధ్యారోపం అనేది మిథ్యా ప్రత్యయమే. అంటే అనిసికే కన్నడలో అంటారే, అంటే అనిపించటమే అంతే. అట్లా అక్కడ ఉన్నట్టు అనిపిస్తోంది, కానీ అక్కడ ఏం లేదు. అక్కడ ఏమీ లేకున్నా మనకు అలా అనిపించటమే అధ్యాస, మిథ్యా ప్రత్యయం. కనుక ఆ మిథ్యా ప్రత్యయమును మిథ్యా అని తెలుసుకుంటే అంటే ఏమిటి? అది అనిపించటమే కానీ ఉండటం కాదు. అనిపిస్తుందే కానీ స్వయం సిద్ధంగా లేదు. అనిపిస్తున్నది అని తీసేస్తే, పక్కన పెట్టేస్తే ఉన్నదేదో స్వతసిద్ధం మిగిలిపోతుంది. ఇట్లా అతద్ధర్మ అధ్యారోపణ నివర్తనం. అధ్యారోపము నివృత్తి ఎట్లవుతుంది? అధ్యారోపము యొక్క నివృత్తి ఎట్లవుతుంది? అధ్యారోపితమును అధ్యారోపితంగా గ్రహించటమే దాని నివృత్తి. నివృత్తి అంటే కర్మ కాదు. చూడండి, ఆ నివృత్తి వర్తతే అది క్రియాపదం. దాన్ని చూసి నిజంగానే తొలగుతుంది అనుకునేరు. నిజంగా తొలగటం ఉండదు. అది క్రియారూపంగా తొలగటం కాదు, జ్ఞానరూపంగా తొలగటం. జ్ఞానరూపంగా తొలగటం అంటే తప్పే అని తెలుసుకుంటే తానే లేదని అయిపోయింది, తానే లేదని తేలిపోతుంది. అట్లా తప్పని తెలిస్తే, లేనిది లేదని తెలిస్తే ఉన్నదేదో తానే మిగిలిపోతుంది. ఇట్లా లేనిది లేదని తెలుసుకోవటం, ఉన్నదిగా ఉంచటం, అదే జ్ఞానం. జ్ఞానం అనేది జ్ఞాపకం అంటారు భాష్యకారులు, నతు కారకం. ఈ విషయం చాలా ముఖ్యమైంది. వ్యాఖ్యానకారులు నోటితో జ్ఞాపకం కారకం కాదు అంటూనే మళ్ళీ కారకంలాగా వాళ్ళ ప్రక్రియ అంతా కారకంలా చెప్తారు. వాళ్ళు కారకం కాదు అంటారు, జ్ఞాపకం అంటారు, మళ్ళీ కారకంలాగా వివరిస్తారు. అది వాళ్ళలో పెద్ద తప్పు. అక్కడ చేసిన తప్పు ఏమిటంటే కారకం కాదు అంటారు, జ్ఞాపకం అంటారు, కానీ చెప్తున్నది చూస్తే కారకంలా చెప్తారు. దీన్ని ఏమనాలి? ఇది తుర్క బుద్ధిలాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అది ఏమంటున్నారు? హిందువులను కాదు పహల్గామ్లో దాడి చేసింది, ఏమిటి? ఇండియన్స్ మీద చేశారట. అందుకోసం ఇట్ ఈజ్ నాట్ హిందూ ముస్లింల విషయం కాదది, ఇది కేవలం. అంటే ఏమిటి? అక్కడ తెలుస్తున్నా కూడా కాదనటం. జ్ఞాపకం అని నోరుతో అంటున్నా కారకంలాగా చెప్తారు వాళ్ళు వ్యాఖ్యానకారులు. అసలు మూలా విద్య అనటమే అదొక కారకం. ఒక వస్తువు ఉన్నది, అది మారుతున్నది అంటే అది కారకమై, వస్తువు ఉంది అది మారి అధ్యాసగా కనిపిస్తుంది అంటే కారకమనే చెప్పినట్టయింది కదా. జ్ఞానం వచ్చి ఏం చేస్తుంది అంటే దాన్ని ఏం చేయాలి? దంచి తీసేయాలి. మూలా విద్యను దంచి పగలగొట్టి కాల్చి తీసేయాలి. ఏమయ్యా, వెలుగు అనేది ప్రకాశిస్తుందా, కాలుస్తుందా? వెలుగు అనేది దీపం వెలగా, లేకపోతే నిప్పులా, వేడియా? దీపం వేడిలా కాలుస్తుందా, లేక వెలిగిస్తుందా? వాళ్ళు వెలుగును తీసేసి వెలుగు అంటారు, కానీ కాలుస్తున్నట్టు మాట్లాడతారు. అదొకటి ఉల్టా మాట. నోరుతో వాళ్ళు జ్ఞాపకం అంటారు, నతు కారకం జ్ఞాపకం అనే మాట అంటారు, మళ్ళీ ఉదాహరిస్తారు. మరి వర్ణిస్తున్న ప్రక్రియ చూస్తే కారకం అన్నట్లు వర్ణిస్తారు. అది వచ్చిన సమస్య. మేము జ్ఞాపకమే అంటున్నాం, కారకం లేదు అంటారు. మూలా విద్య ఒప్పుకోవటంతో పోయింది, కారకమైంది. ఇంకేముంది అక్కడ? మూలా విద్య మారిపోయి బ్రహ్మగా అవుతుంది, దాన్ని జ్ఞానం వచ్చి దాన్ని ధ్వంసం చెయ్యాలి అంటే మరి కారకం కాకపోతే ఇంకేముంది అక్కడ? నోరుతో జ్ఞాపకం అంటున్నా, ఈ పహల్గాన్లోని ముస్లిముల్లాగా నోరుతో అంటున్నా చేసేది అదే. అంటే ఎదురుగా ఉన్నదాన్ని కాదని మాట్లాడతారు. చూడండి, కళ్ళకు ఎదురుగా కనిపిస్తూనే ఇది కాదు అంటారు. ఇప్పుడు అందరూ అట్లాగే మాట్లాడుతున్నారు.
కంటికి ఎదురుగా ఉన్నదాన్ని నిరసించి, అంటే దాన్ని డినాయింగ్ అంటారు సంస్కృతంలో, అపలాప. ప్రత్యక్షంగా కనిపిస్తున్నది ఒప్పుకొని అపలాపం అని. అంటే ఏంటిది? ఎదురుగా ఉంటూనే ఇదిగో ఈ కళ్ళజోడు లేదు మిథ్యా అని, ఈ కళ్ళజోడు అన్నాక ఇంకా లేదు అని ఎట్లయింది అయ్యా? చేత్తోనే పట్టుకొనే అంటున్నావు కళ్ళజోడు లేదు అంటే ఏమర్థం? అది ఈ కళ్ళజోడు లేదు అంటే కళ్ళజోడునే చూపిస్తున్నావు, ఇంకా లేదనేది ఏమిటి? లేకపోతే లేదని కూడా అనలేవు లేకపోతే లేదని కూడా అనలేవు. అట్లా దాన్ని చూపిస్తూనే మళ్ళీ లేదన్నట్టు మాట్లాడతారు. లేదన్నట్టు మేము అవిద్య అన్నాం కదా అంటారు. మరి అవిద్య అంటే మరి భావరూపము మార్పులు అదంతా ఎందుకు? అవిద్య అంటే తోస్తుంది అని అర్థం అంతే. అవిద్య అంటే మిథ్యా ప్రత్యయం, లేకున్నా ఉన్నట్లు అనిపిస్తుంది అంతే, అదే అవిద్య. అవిద్య అంటే ఏంటిది? భ్రాంతి. అక్కడ నిజంగా లేకున్నా ఉన్నట్లు అనిపించటమే. వాళ్ళు ఏమంటారు? ఒక పదార్థంగా ఉంటుంది, మార్పు పొందుతుంది అంటే అది మళ్ళీ మేము అవిద్య అంటున్నామండి, మేము ఇది అవిద్యనే అంటున్నాం, ఇది జ్ఞానంతో పోతుందనే అంటున్నాం. ఒక వస్తువుగా చెప్పి మార్పు పొంది జగత్తుగా అవుతుందని చెప్పి, జ్ఞానం వచ్చి దాన్ని దంచి కాల్చేస్తుంది అని చెప్పి, కారకంలా చెప్పి మళ్ళీ మేము అవిద్య అంటున్నాం, జ్ఞానంతో పోతుంది అంటున్నాం, జ్ఞానంకు విరోధం అంటున్నాం. ఇది ఏం మాటలండి? ఈ తుర్క మాటల్లాగా అయిపోయింది ఈ మూలా విద్యా ప్రక్రియ. ఈ తుర్క మాట వదిలేస్తే అప్పుడు వివేకం వస్తుంది, వాస్తవం తెలుస్తుంది. అంటే తుర్క మాట అంటే మా హైదరాబాద్ భాషలో తుర్క లాజిక్ అంటాం మేము. చెప్పామా మీకు తుర్క లాజిక్? చెప్తాను మళ్ళీసారి వినండి. అక్కడ ఏమంటారు? అబ్బా హిందువులు ఏమంటారు వాళ్ళకు, స్కూల్లో కాలేజీలో ఉన్నాడు, అబ్బా మీ కంపు ఎండాకాలం ఇంత ఎండల్లో స్నానం కూడా చెయ్యరు, ఎంత కంపు వాసన వస్తుంది, మీరు ఏ వారంకి ఒకసారి కానీ శుక్రవారం కానీ స్నానం చెయ్యరు అని. వాళ్ళు ఏమంటారో తెలుసా? మీరు హిందువులు మమ్మల్ని అనటమా? మీరు మమ్మల్ని అనటమా? మీరు ఈరోజు ప్రొద్దున స్నానం చేస్తే మళ్ళీ ఎప్పుడో రేపు ప్రొద్దున దాకా మీరు స్నానం చెయ్యరు. ఈరోజు ప్రొద్దున స్నానం చేస్తే ఎప్పుడో రేపు ప్రొద్దున దాకా స్నానం చెయ్యరు. మేమైతే మీకంటే చాలా త్వరగా శుక్రవారంకే మేము స్నానం చేసేది. చేస్తే ఇంక శుక్రకే అంత త్వరగా. మీరేమో ఈరోజు ప్రొద్దున చేస్తే ఎప్పుడో రేపటి ప్రొద్దున దాకా చెయ్యరు. బాగుందా తుర్క లాజిక్? ఇది అంటే నల్లది తెల్లగా చెప్పటం, తెల్లది సున్నం నల్లగా ఉంటుందనాలి కదా, సున్నం నల్లగా ఉంటుందనాలి, చీకటి తెల్లగా ఉంటుందనాలి. అది వాళ్ళ బోధ. లేకపోతే సూర్యుడు నల్లగా ఉంటాడనాలి, చీకటి ఏమో తెల్లగా ఉంటుంది అని చెప్పాలి. ఇది తుర్క లాజిక్. అంటే ఎవరైనా కూడా అనుభవాన్ని పక్కకు పెట్టి కుతర్కం చేస్తారో తుర్క లాజికే అవుతుంది. ఎవరు చెప్పినా అట్లాగే తయారవుతుంది. అందుకని ఇక్కడ జ్ఞాపకం అంటూనే మళ్ళీ కారకంలా చెప్తారు. అందుకని జాగ్రత్త స్వప్న అవస్థలు తొలగి సుషుప్తి ఉన్నది అంటే తొలగి అనేది ప్రక్రియ. ఎవరు తొలగిస్తున్నారు? జాగ్రత్త స్వప్నాలను మనం తొలగించటంలే. శాస్త్రము జాగ్రత్త స్వప్నాలను తొలగించు అని చెప్పితే నువ్వేం చేస్తావు? తీసేస్తావా? ఎవరు తీయాలి? ఎట్లా తీయాలి? జాగ్రత్త ప్రమాత జాగ్రత్త అవస్థను తీస్తాడా? జాగ్రత్త ప్రమాతే అవస్థ, వాడికి అనాది. వాడు జాగ్రత్త అవస్థకు, జాగ్రత్త అవస్థ ఎప్పుడు మొదలైందో వాడికి తెలియదు. స్వప్న పురుషుడు స్వప్నము యొక్క ఆదిని చూస్తాడా? అది స్వాభావికం, నైసర్గికం. అది దాని ఆది అంతాలు తెలియవు వాడికి. స్వప్న పురుషుడికి స్వప్నంలో ఉన్నంతసేపు ఆది తెలియదు, అంతం తెలియదు, ఉంటూనే ఉంటాడు. జాగ్రత్త ప్రమాత జాగ్రత్త అవస్థతోనే ఉంటాడు. పంచభూతాలు, జాగ్రత్త అవస్థ, జాగ్రత్త ప్రమాత మూడు ఒకటే. ఊరికే పేర్లు వేరు, మూడు ఒకటే. పంచభూతాలంటే జాగ్రత్త ప్రమాత ఉన్నాడు, జాగ్రత్త ప్రమాత అంటే జాగ్రత్త అవస్థ. అయితే జాగ్రత్త అవస్థ రావటం కానీ పోవటం కానీ రెండూ అతనికి తెలియవు. ఎవరికి? జాగ్రత్త ప్రమాతకు తెలియదు. మరి జాగ్రత్త అవస్థను తొలగించాలి అంటే జాగ్రత్త ప్రమాత తెచ్చుకున్నాడా? అవస్థను తొలగించుకోగలడా? తానే అవస్థలో భాగం. ఎట్లా తొలగించుకుంటాడు? ఎట్లా తెచ్చుకుంటాడు? రెండూ లేవు వాడి చేతిలో. అసలు వాడు ఉండటమే అవస్థ. జాగ్రత్త ఇంద్రియ మనస్సుల అభిమాని అయిన జాగ్రత్త ప్రమాతృత్వమే జాగ్రత్త అవస్థ. మరి అది ఎట్లా తొలగుతుంది? శాస్త్రం మరిది నేతి అని జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలను తొలగిస్తే ఎట్లా తొలగుతుంది అంటే, నువ్వు తొలగించటం కాదు, క్రియగా తొలగించటం కాదు, సుషుప్తి అనుభవ దృష్టి చూడు, అది తానే లేదు. అట్లా తానే లేనిది బోధిస్తున్నది, తానే లేనిది చూపిస్తున్నది, అక్కడ తొలగిపోయింది. అట్లా తానే లేదు అనేదాన్ని చూపిస్తున్నదే కానీ నిన్ను తీసేయని అనటంలే. తీసేస్తే అది క్రియ అయి కూర్చుంటుంది. ఆ క్రియగా చెయ్యరాదు.
ఎవరు చెయ్యాలి? జాగ్రత్త ప్రమాత్మ తీస్తాడా? తీసేయలేడు. సాక్షి దృష్టికి తానే లేదు, ఎవరు తీయాలి? అవస్థా సాక్షి అథవా సుషుప్తి దృష్టికి అవస్థలు తానే లేవు. ఇక జాగ్రత్త ప్రమాతన వాడే అవస్థ, వాడు తనను తాను ఎట్లా తీసేసుకుంటాడు? కనుక తీసేయి అంటే అది క్రియ కాదు, ఆజ్ఞ కాదు, అది బోధ. వస్తుస్థితిని బోధించటం జ్ఞాపకమే కానీ కారకం కాదు. ఇట్లా అందుకని ఇక్కడ జాగ్రత్త స్వప్నాలు స్వయంగా లేనట్టిది సుషుప్తి స్వరూపం. ఆ సుషుప్తిని చూపిస్తుంది అంటే అర్థం ఏమిటి? నువ్వు సుషుప్తి చూపిస్తుంది అంటే అర్థం ఏమిటి? మనకు తెలియదు ఆ సుషుప్తి. అది అక్కడ పొరపాటు చూడండి. సుషుప్తి మనకు తెలుసు, మరి సుషుప్తి మనకు మొదలే తెలిస్తే మనకే అర్థమైపోవాలి. సుషుప్తి బ్రహ్మ, సుషుప్తి అనుభవమా? అవును. అది మనకు తెలుసు. అయితే నువ్వే బ్రహ్మపోతుంది, వేదాంతం బోధ ఎందుకు? వాళ్ళు ఏమంటారు? సుషుప్తిలో జాగ్రత్త, మూలా విద్యావాదులు మనల్ని ఆక్షేపిస్తారు. సుషుప్తిలో జాగ్రత్త స్వప్నాలు లేకపోతే అదే బ్రహ్మ అయితే ఇంకా తెలిసేపోయింది కదా, ఇంకా ఉపదేశం ఎందుకు? శాస్త్రోపదేశం అంటారు. చూడండి, శాస్త్రోపదేశం ఎందుకు? అయిపోయిందిగా, మాకే తెలిసిపోతుంది. ఏమయ్యా, నువ్వు రోజు నిద్రపోతున్నావా లేదా? ఒక్కొక్కసారి రోజుకు 2 సార్లు కూడా పోతాడు. నాలాంటి వాడైతే 3 సార్లు 4 సార్లు పోతాడు. సరే, నా అనారోగ్యం అది వేరే. అంటే ఇన్నిసార్లు నిద్రపోతున్నా, మరి సుషుప్తిలో జాగ్రత్త తొలగిపోయింది అని నీకు అర్థమైందా? కాలేదే, మళ్ళీ వస్తుందనే అంటున్నావు. అంటే అక్కడ సుషుప్తి అవస్థగా మనకు తెలుసు, జాగ్రత్త వదిలి అక్కడికి పోతున్నామని తెలుసు, మళ్ళీ వస్తున్నామని తెలుసు, అంతే. దానివల్ల ఏమీ లాభం లేదు. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే జాగ్రత్త శాస్త్రం చెప్తున్నది ఒక కొత్త లోతు, ఒక కొత్త తత్వాన్ని, సుషుప్తి గురించిన ఒక కొత్త తత్వం చెప్తుంది. ఏమిటి? నువ్వు జాగ్రత్త దృష్టి నుంచి చూడటం వల్ల, జాగ్రత్త ప్రమాతృగా ఉండి చూడటం వల్ల అవస్థను వదిలిపోతున్నావు అనిపిస్తుంది. అవస్థను వదిలి సుషుప్తికి పోతున్నావు. సుషుప్తి ఒక చోటు నుంచి వస్తే వచ్చింది కాదు. నువ్వు ఒక చోటు నుంచి సుషుప్తికి రాలే, అక్కడి నుంచి ఇంకో చోటుకి పోవు. సుషుప్తి దృష్టికి ఇంకొకటే లేదు, అది కావాల్సింది. సుషుప్తి దృష్టికి తాను తప్ప ఇంకొకటే లేదు, అది సర్వవ్యాపకం, అది అనంతం. సుషుప్తి అనంతం, అద్వితీయం, స్వతసిద్ధం. దాని ఇంకొక చోటు నుంచి రాలేదు, ఇంకొకటి చోటుకి పోలేదు. ఆ ఇంకొక చోటు అంటే ఇంకొక అవస్థ పెట్టుకునే మాట్లాడుతున్నావు, అంటే జాగ్రత్త అవస్థ దృష్ట్యానే మాట్లాడుతున్నావు. ఆ జాగ్రత్త అవస్థలో ఉండి సుషుప్తిని చూస్తున్నావే, ఆ దృష్టిని తొలగించడమే శాస్త్రం యొక్క బోధ. సుషుప్తిని జాగ్రత్త దృష్టి నుంచి చూడటం కాదు, జాగ్రత్త దృష్టే లేకుండా తానుగా ఉన్నది సుషుప్తి, దీన్ని చూపించటమే శాస్త్ర బోధ. ఇది తమకు తాము తెలియదు, ఎవరికీ తెలియదు. ఎన్నిసార్లు నిద్రపోతున్నా, కుంభకర్ణుడంత నిద్రపోతున్నా కూడా తెలియదు సుషుప్తి స్వరూపం. ఏమయ్యా, ఎక్కువసేపు నిద్రపోతే సుషుప్తి స్వరూపం బ్రహ్మ తెలిసేటట్టయితే అందరికంటే ముందు బ్రహ్మజ్ఞాని కుంభకర్ణుడు పెద్ద బ్రహ్మజ్ఞాని అవుతాడు. మనందరికంటే ఎక్కువ నిద్రపోతాడు కదా, 6 నెలలు నిద్రపోవటమే జ్ఞానం అయితే, సుషుప్తి అనేది తెలిస్తేనే జ్ఞానం అయితే కాదు. సుషుప్తిని ఏమని తెలుసుకుంటున్నావు? స్వతసిద్ధంగా చూస్తున్నావా? ఒక అవస్థగా చూస్తున్నావా? ఒక అవస్థ నుంచి అక్కడికి వచ్చినట్టుగా, దాని నుంచి పోతున్నట్టుగా అట్లా చూస్తే అదే అధ్యాస. జాగ్రత్త నుంచి పోతున్నావు, అక్కడ కొద్దిసేపు ఉంటున్నావు, మళ్ళీ వస్తున్నావు. ఈ దృష్టి ఉందే, జాగ్రత్త నుంచి పోతున్నాను, అక్కడ ఉండి మళ్ళీ వస్తున్నా, ఈ దృష్టే జాగ్రత్త దృష్టి, ఈ దృష్టే అధ్యాస. ఇది వదలటమే సుషుప్తి. సుషుప్తి యొక్క నిజమైన దర్శనం అంటే ఒక చోటు నుంచి శాస్త్రం చెప్తున్నప్పుడు నీవు జాగ్రత్త నుంచి పోతున్నదిగా సుషుప్తి చెప్పటంలే. సుషుప్తి ఉంది అంతే, ఎక్కడి నుంచో వస్తే రాలేదు, నువ్వు ఎక్కడికి పోవు, అది ఉన్నదంతే. తానుగా ఉన్నది, నువ్వే సుషుప్తి, నువ్వెక్కడి నుంచో రాలే. మిగిలినవన్నీ వదిలించుకొని నువ్వు మాత్రంగా మిగలటం సుషుప్తి. చూడు, అన్ని వదిలించుకొని తాను మాత్రం మిగిలిపోవటం సుషుప్తి. తానే సుషుప్తి. నువ్వు పోయిన చోటు సుషుప్తి కాదు, నువ్వు పోతున్న చోటు సుషుప్తి కాదు, నువ్వు మాత్రం మిగలటం సుషుప్తి. నువ్వు తప్ప ఇంకేమీ ఉండదు. అట్లా సుషుప్తిని సుషుప్తిగా అనుభవ దృష్టిగా గ్రహించటం మనకు రాలేదు. మనం జాగ్రత్త దృష్టి నుంచే జాగ్రత్త ప్రమాతృత్వమును వదలకుండా ఆ ప్రమాతృవుగా ఉంటూనే చూస్తున్నాం. అందుకని మనము సుషుప్తే బ్రహ్మ అంటే మూలా విద్యావాదులు మనకు ఆక్షేపణ చేస్తారే, ఆ ఆక్షేపణ చేస్తున్నప్పుడు గమనించు, వాళ్ళ దృష్టిలోనే తప్పున్నదని తెలిసిపోతుంది. వాళ్ళు జాగ్రత్త ప్రమాతృవుగా ఉండి సుషుప్తి చూడటమే వాళ్ళకు తెలుసు.
జాగ్రత్త ప్రమాతృవుగా ఉండి సుషుప్తిని చూడటమే తెలుసు. ఎందుకంటే శృతి బోధిస్తున్న సుషుప్తి తెలియదు, ఎందుకంటే వాళ్ళ ప్రక్రియలోనే లేదు, వాళ్ళ వ్యాఖ్యానాల్లోనే లేదు. ఇది అపౌరుషేయం. అది నేరుగా ఉపనిషత్తుల్లో ఉంది, భాష్యంలో ఉంది. ఇది సంప్రదాయంలో లోపమైపోయింది, అక్కడ లేనే లేదు. అది జాగ్రత్త దృష్ట్యా చూడటమే. మరీ ఎక్కువ అంటే అవ్యక్తం అంటారంతే, ఇక దాన్ని దాటిపోరు. అవ్యక్తం మళ్ళీ వస్తుంది అంటారంతే. అంటే అక్కడ సుషుప్తిని సుషుప్తిగా చూడమని, అయ్యో ఇట్లా ఉంటుందా తెలియదే అంటాడు. నేను మొదటిసారి విన్నప్పుడు అవును నిజమే, సుషుప్తిని సుషుప్తి అనుభవంగా చూడు. అక్కడ రాకపోక ఏమీ లేదు, దేశం లేదు, కాలం లేదు, మరొక అవస్థ లేదు. మరొక అవస్థ అంటే మళ్ళీ జాగ్రత్త దృష్టికి వచ్చాం. ఓ అబ్బా, ఇది ఎవరు చెప్పలేదే మనకు. అవును, అదే శృతి చెప్తుంది. మనకు చెప్పలేదు అంటే మనకు తట్టలేదు. అది మనకు తట్టలేదు ఎందుకంటే శృతి సంప్రదాయం దొరకలే. తప్పుడు సంప్రదాయంలో నిలబడిపోయి వాళ్ళు చెప్పిందంతా జాగ్రత్త దృష్టితోనే చెప్పటం వల్ల అదే ఉంటే సుషుప్తి అంటే అవ్యక్తము, అజ్ఞానము అదే మాట్లాడతారు ఎంత చెప్పినా. అంటే వాళ్ళు అలా అనటానికి కారణం ఏమిటంటే జాగ్రత్త దృష్టే. మరి జాగ్రత్త దృష్టి ఎట్లా వచ్చిందంటే అది సహజం, స్వాభావిక బుద్ధే. జీవుడికి స్వాభావిక అధ్యాసనే జాగ్రత్త దృష్టి. అది కొత్తగా ఏమున్నది, అది వాడికి మొదలే వచ్చింది. మొదలే తెలిసిన దాన్ని, శృతి చెప్పిన దాన్ని కూడా తన స్వాభావిక దృష్టికి కల్పేసుకొని ఇగో ఇదే అంటాడు. శృతిని స్వాభావిక దృష్టిని ఎందుకు బోధిస్తుంది, దాన్ని అనువాదంగా చెప్తుంది, అంతేగాని బోధించదు. కనుక జాగ్రత్త ప్రమాతృత్వమును వదిలి అంటే నువ్వు వదలమని కాదు, స్వయంగా లేని స్థితి నీకొకటి ఉన్నది. జాగ్రత్త ప్రమాతృత్వము, జాగ్రత్త అవస్థను వదిలి సుషుప్తి స్వయంగా ఉంది చూడు అంటుంది. అంతే, అది ఉన్నది, నువ్వుగా ఉన్నావు, దాన్ని చూడు అని నేరుగా బోధిస్తుంది అంతే. అబ్బా అంటే ఇంక అవస్థలు తొలగించు అనటం లేదు, తొలగి ఉన్న స్వరూపమును చూడు. తొలగి తానే ఉంది అక్కడ. అట్లా అది అపౌరుషేయంగా వాక్యం వచ్చి బోధిస్తుంది. అందుకని ఇక్కడ అది అప్రమేయం. అప్రమేయం అంటే స్వతసిద్ధంగా ఉన్నది. ఇక్కడ అప్రమేయ వాక్యానికి అర్థం భాష్యకారులు అదే చెప్పబోతున్నారు. నేను దానికి ఉపోద్ఘాతంగా కొంత చెప్తున్నాను. అందుకని అప్రమేయం మాట ఇక్కడ చాలా విశిష్టంగా వచ్చింది. దాన్ని భాష్యకారుల అవకాశం తీసుకొని ఇంకా స్పష్టంగా వివరిస్తారు. పూర్వపక్ష ఏమంటాడు, మొదలు అప్రమేయస్య అంటే శబ్దార్థం చూద్దాం. న ప్రమేయస్య అప్రమేయస్య, ప్రమేయం కాదు అన్నాడు. ప్రమేయం అంటే ఏమిటి? మొదలు ప్రమేయం ఏమిటో తెలిస్తే కాదు అంటే ఏమిటో అర్థమవుతుంది. అంటే ప్రత్యక్షాది ప్రమాణై పరిచ్ఛేద్యస్య. భాష్యము గీతాభాష్యం అతి సంక్షిప్తంగా ఉన్న ఓపిగ్గా చదివితే ఆ చిన్న వాక్యంలో ఒక్క మాటలోనే అన్నీ చెప్పేస్తారు. దానికి విడదీసే వ్యాఖ్యానం రావాల్సింది, విస్తృత వ్యాఖ్యానం రావాలి. మన స్వామీజీ రాయవలసింది రాయలేదు ఎందుకో. కనుక ప్రత్యక్షాది ప్రమాణై పరిచ్ఛేద్యస్య, ప్రత్యక్షాది ప్రమాణాలతో అంటే ప్రత్యక్షంగా కానీ అనుమానంతో కానీ అర్థాపత్తితో కానీ ఇంకోటి శబ్దమును కూడా కర్మకాండ రీతిగా తీసుకుంటే అట్లా ఏ ప్రమాణంతోనైనా కలిగే ప్రత్యయాన్ని పరిచ్ఛేద్యం జ్ఞానం అన్నారు. ప్రత్యక్షంతో పంచేంద్రియాలతో, అవునా, పంచేంద్రియాలతో తెలుస్తుంది. అథవా మానస ప్రత్యక్షం, అవునా, లేకపోతే ఇవన్నీ ప్రత్యక్షాలు. ఇంద్రియ ప్రత్యక్షం, మానస ప్రత్యక్షం, యోగి ప్రత్యక్షం, లేకపోతే అనుమానం, అర్థాపత్తి మొదలగు ప్రమాణాలతో కలిగే ప్రత్యయం ఉందే, అట్లా ఏ ప్రత్యయంగానూ తెలిసేది కాదు. అయ్యో అంటే శృతి ప్రమాణంతో కలిగే ప్రత్యయంగా కూడా తెలిసేది కాదు. అటువంటిది అయ్యో మరి అట్లా అయితే మరి మీరు బోధించటం ఎందుకు, నేను తెలుసుకోవటం ఎందుకు? అందుకని తను అంటాడు, అట్లా కాదండి, శృతి బోధిస్తున్నది కదా, మనకు తెలుస్తున్నది కదా అంటాడు. నన్ను ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినాచ పూర్వం. ఆగమం చేత ఆత్మ తెలుస్తున్నది కదా. మొదలు శాస్త్రము తాను ఆత్మ అని చెప్పితే తెలుస్తున్నది. అంతేకాకుండా శాస్త్రం వినకముందు ప్రత్యక్షంగా నేను అని మనకు తెలుస్తున్నది కదా ఆత్మ అంటాడు. దీని మీద కొంచెం చర్చ చేయాలి, పెద్దగానే ఉంది చర్చ. దీన్ని ఇంకా ముందు తర్వాత పాఠంలో చేద్దాం. ప్రత్యక్షంతో తెలుస్తుందా ఆత్మ? ప్రత్యక్షాదినాచ పూర్వం, ప్రత్యక్షంతో తెలిసేది. ప్రత్యక్షం అంటే ఏంటిది? అహం ప్రత్యయమే. అహం ప్రత్యయంగా తెలిసేది ఆత్మ కాదు. అహం ప్రత్యయం కూడా ఆత్మయందు అధ్యారోపితమే. ఎందుకు?
అహం ప్రత్యయానికి మొదలు, ఆత్మ ప్రత్యయంకు విషయం కాదు. మరి విషయం అన్నట్లు మనకు అనిపిస్తుందే. ప్రత్యయానికి విషయం అనిపించిందంటే విషయే ఆత్మ. విషయి అంటే ఏమిటి? ప్రత్యయము వెనక ఉండి ప్రత్యయం ద్వారా తెలుసుకునే చైతన్యమే ఆత్మ. అది ప్రత్యయ విషయం ఎట్లవుతుంది? చూడు, చైతన్యం వెలిగించేదే కానీ, ఇప్పుడు దీపం వెలిగించేదే కానీ దీపాన్ని ఇంకొక దీపం వెలిగిస్తుందా? దీపమును చీకటి వెలిగిస్తుందా? పోని దీపమును చీకటి వెలిగించటం ఇదేమిటండి? మరి అదే నేను అడుగుతున్నాను. దీపాన్ని చీకటి వెలిగిస్తుందా? చైతన్యాన్ని ప్రత్యయం వెలిగిస్తుందా? ప్రత్యయం ఉన్నది లేదు అనేదే చైతన్యంకు తెలుస్తుంది. అటువంటిది చైతన్యాన్ని ప్రత్యయం తెలుసుకుంటుందా? ప్రత్యయమే చైతన్యంలో భాగంగా ఉండి తెలుసుకుంటుంది. చైతన్యము యొక్క సహాయం చేత ప్రత్యయం తెలుసుకుంటుందే కానీ ప్రత్యయానికి విషయమవుతుందా చైతన్యం? కాదు కదా. అయితే ప్రత్యక్షాదినాచ పూర్వం జ్ఞాయతే అంటున్నాడు, ఆగమేన పరిచ్ఛిద్యతే అంటున్నాడు. ఈ రెండు తప్పులు. దీన్ని మనం తర్వాత పాఠంలో విస్తారంగా చెప్పుదాం. ప్రత్యక్షంతో తెలిసేది అహం ప్రత్యయమే. అహం ప్రత్యయానికి దేహేంద్రియాదులు ఆధారమే కానీ ఆత్మ కాదు. చూడు, ఆత్మ గురించి అహం ప్రత్యయం ఏర్పడినా అది అధ్యారోపితమే. అంటే ఏమిటి? నేను అన్నప్పుడు నేను ఎవరిక్కడ? నేను దేహం, నేను ఇంద్రియాలు, నేను మనస్సు, నేను బుద్ధి అంటాడు. ఇవన్నీ తీసేస్తే నేను బుద్ధే ఉండదు. ఉంటుందా? నేను బుద్ధికి విషయం ఎవరు? నేను బుద్ధికి విషయం ఎవరు? దేహం. ఎందుకంటే దేహం ఎట్లా ఉంది? దేహబుద్ధి. ఇంద్రియాలు ఎట్లున్నాయి అంటే నేను ద్రష్టాశ్రోత అని అంటుందా లేదా? ద్రష్టాశ్రోత స్పష్ట మొదలగు ఇంద్రియ వేదిత అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞాతగా ఉంటున్నాడే, అగో దాన్ని అహం బుద్ధి తెలుసుకుంటుంది. లేకపోతే మనస్సుతో ప్రత్యక్షం, మనస్సుతో తెలుసుకుంటే అక్కడ అహం బుద్ధి ఉంటుంది, బుద్ధితో తెలుసుకుంటున్న అహం బుద్ధి ఉంటుంది. అయితే ఇక్కడ అహం బుద్ధికి విషయం ఎవరు అంటే దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి. ఇవన్నీ ఒకటొకటి తీసేస్తే సుషుప్తిలో అహం వృత్తే ఉండదే. మరి అహం వృత్తి ఎట్లా తెలుసుకుంటుంది? అహం వృత్తికి ఆత్మ ఎట్లా తెలుస్తుంది? చూడు, వాడు పూర్వపక్షి ఏమంటున్నాడు? అహం వృత్తి వేద్యం అహం వృద్ధి విషయ ఆత్మ అంటున్నాడు. అహం వృత్తికి విషయం అవుతుందా ఆత్మ? అహం వృత్తికి ఆత్మ విషయం అవుతుందా? అసలు అక్కడ విషయం అన్నావే, అవిషయంగా ఏమేమి ఉన్నది చూడు. దేహం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది. ఇవన్నీ తీసి పక్కకు పెట్టు. ఇంకా అహం వృత్తి ఉన్నదా? ఇవి కాకుండా అహం వృత్తికి విషయం ఉన్నదా? ఇవన్నీ తీసేస్తే అహం వృత్తే పోతుంది. చూడండి, అంటే అహం వృత్తి దేహేంద్రియాల, మనస్సు, బుద్ధులను తెలుసుకుంటున్నప్పుడే అహం వృత్తి ఉన్నది. ఇవన్నీ లేకపోతే అహం వృత్తే లేదు. మరి అహం వృత్యా జ్ఞాయతే అంటున్నావే, ప్రత్యక్షేణ జ్ఞాయతే అని. ఇక్కడ చూడు, ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినాచ పూర్వం అంటున్నాడు పూర్వపక్షి. ఆక్షేపక ఆత్మ ప్రత్యక్షాదినాచ పూర్వం జ్ఞాయతే. మొదలు మనకు ప్రత్యక్ష ఆదిన అంటున్నాడు. ఆది అంటే అనుమానంతో తెలుసా? చూడు, ప్రత్యక్షంగా ఉంటేనే అనుమానంతో తెలుస్తుంది. ప్రత్యక్షంతో తెలియంది అనుమానం ఎట్లా చేస్తుంది? ప్రత్యక్ష ఆశ్రితమే అనుమానం కదా. మనము ఎప్పుడన్నా ఒకసారి ప్రత్యక్షంగా చూస్తే ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః అని అంటే, ఎక్కడైతే ధూమం చూసి పొగ చూసి అక్కడ అగ్ని ఉంటే ఈ అగ్ని వల్ల పొగ వచ్చింది అని గుర్తుపడతాం. ఆ వ్యాప్తి అంటే పొగ ఉంటే అగ్ని ఉండాల్సిందే, ఎందుకంటే పొగ అగ్ని ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు అనేటువంటి ఒక నియమం ఉన్నదే. ఆ నియమమును ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షంగా చూడాలి. చూస్తే అనుమానం పనిచేస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యక్షానికే విషయం కానప్పుడు ఆత్మ అనుమానానికి విషయం ఎట్లా అవుతుంది? కాదు. కనుక ప్రత్యక్ష ఆదిన అన్నాడే, ప్రత్యక్షంగానికి విషయం కాదు, అనుమానానికి కాదు. మళ్ళేమంటాడు? ఆగమేన పరిచ్ఛిద్యతే అన్నాడు. ఆగమం చేత కూడా కాదు. ఈ ఆగమ పరిచ్ఛేదము బృహదారణ్యక ఉపోద్ఘాతంలో అన్నాడు. అక్కడ చెప్పింది నేను ఇప్పుడు టైం లేదు, మనం వచ్చే పాఠంలో చెప్పుదాం. బృహదారణ్యక భాష్యంలో ఉపోద్ఘాతంలో ఇది ఆత్మ ఎట్లా తెలుస్తుంది అన్నాడు. జీవాత్మ లేక బ్రహ్మాత్మ, దాన్ని మనం కొంచెం వివేచనం చేసి అనంతర పాఠంలో చెప్పుదాం. సరేనా? ఈ రోజుకు చాలు.
59 నిమిషాలు, 60 minutes అయింది, 1 hour అయింది. నన్ను ఆగమేన ఆత్మ పరిచ్ఛిద్యతే. అయితే ఇక్కడ పూర్వపక్షిని ఖండించాలి, మరి ఆత్మస్వరూపం ఏమిటో చెప్పాలి. ఏమంటాడు? నా అంటే ఆగమంతో తెలియదు, ప్రత్యక్షాదులతో తెలియదు, ఎట్లాగైనా తెలియదు. ఎందుకు? ఆత్మన స్వతసిద్ధత్వత. ఒక్క మాటతో తెలిచేశాడు. చాలా బాగుంది ఇది. ఈ విషయం ఇంకా నిరూపించాలి. మనం ఆగామి పాఠంలో చెప్పుదాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. అమ్మయ్య.